Hey guys, welcome back to video class. మనం లాస్ట్ వీడియోలో we started understanding the external environment in strategic management process. సో ఒక ఆర్గనైజేషన్కి ఒక బిజినెస్కి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఈ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ ద్వారా మనం ఒక స్ట్రాటజీని ప్లాన్ చేయాలి, డిజైన్ చేసుకోవాలి, ఒక వ్యూహాన్ని, ఒక గోల్ని, ఒక ఆబ్జెక్టివ్ని మన కంపెనీ నుంచి మన కంపెనీ కోసం మనం డిజైన్ చేసుకోవాలి అంటే మనం ఈ ఇంటర్నల్ అనాలిసిస్, ఎక్స్టర్నల్ అనాలిసిస్ ఎలా చేయాలో చూసాం. సో ఎక్స్టర్నల్ అనాలిసిస్ టాపికే మనం డిస్కస్ చేస్తున్నాం ఇన్ ద పాస్ట్ వీడియోస్. సో అందులో సెగ్మెంట్స్ ఆఫ్ జనరల్ ఎన్విరాన్మెంట్ మనం చూస్తున్నాం in the external environment, where we discussed demographic segment, then socio-cultural segment. ఓకే, ఈ టూ ఫ్యాక్టర్స్ మన బిజినెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి చూసాము. నవ్ లెట్ us see political or legal segment. So how politics, how legalities of a particular country affects our business. The political processes and legislations affect the environmental rules which the industries follow. Environmental rules and environment related legalities, legislations కానీ laws కానీ మనం ఏమైనా ఉంటే డెఫినెట్గా అవి ఫాలో అవ్వాలి ఇఫ్ వీఆర్ ఇన్ టు అ పర్టిక్యులర్ ఇండస్ట్రీ. ఓకే, few key elements of political or legal areas consist of tort reform. Tort అంటే ఏంటి? It's a wrongful act leading to legal liability. సో ఒక wrongful act, ఒక తప్పు పని that is leading to legal liability అంటే ఒక విక్టిమ్కి మనం లీగల్గా విక్టిమ్ అప్రోచ్ అయితే విక్టిమ్కి మనం పే చేయాల్సిన అమౌంట్ బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ హ్యాపెండ్ అగెయిన్స్ట్ లా. ఓకే, ఒక అతను ఉన్నాడు, ఒక యాక్సిడెంట్ అయింది, ఆ కంపెనీ అనేది కొంచెం వాళ్ళ ప్రాసెసెస్ అన్నీ ఎక్కువ డేంజరస్గా ఉంటాయి డీల్ చేయడానికి. సో ఒక యాక్సిడెంట్ అక్కడ జరిగినప్పుడు ఈ టార్ట్ రిఫార్మ్ కింద జరిగినప్పుడు కంపెనీ లీగల్లీ లయబులా కాదా అంటే ఒక కొంత అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికో వాళ్ళు కంపెనీ సైడ్ నుంచి ఇవ్వాలి కదా, అంటే అకార్డింగ్ టు ది వెల్ఫేర్ మెజర్స్ దే హ్యావ్ కెప్ట్ అండ్ వాళ్ళకున్న ఆ కంపెనీ ఆర్గనైజేషనల్ రూల్స్. కానీ టార్ట్ రిఫార్మ్ ఏం తీసుకొచ్చింది అంటే టార్ట్ రిఫార్మ్ రెఫర్స్ టు ద ప్రపోజ్డ్ చేంజెస్ ఇన్ ద సివిల్ జస్టిస్. సో ఇలా యాక్సిడెంట్స్ అయినా ఏమైనా ఒక విక్టిమ్కి లీగల్గా లయబిలిటీస్ అనేవి తగ్గించారు, ఎదుటి పర్సన్ వాళ్ళకి పే చేయదగినవి. సిస్టమ్స్ that aim to reduce the ability of the victim to bring tort litigation or to reduce damages they can receive. ఓకే, సో ఆ విషయం మీద పెద్ద లిటిగేషన్ చేయడానికి ఆ విక్టిమ్కి ఛాన్స్ లేకుండా ఈ టార్ట్ రిఫార్మ్ తీసుకొచ్చారు. అలాగే డ్యామేజెస్ కూడా వాళ్ళు ఎక్కువగా క్లెయిమ్ చేయలేకుండా ఈ టార్ట్ రిఫార్మ్ తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటి, కంపెనీకి బెనిఫిటా కదా? Let's not think about victim in this case. For you to understand the subject, think of a company. ఒక లీగల్ రూల్ టార్ట్ రిఫార్మ్తో ఇంత హెల్ప్ఫుల్గా ఉంటే దెన్ బిజినెసెస్కి ఈజీయే కదా. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంది, అక్కడ ఏదో యాక్సిడెంట్స్ జరుగుతాయి, దెన్ ఇమ్మీడియట్గా యాక్సిడెంట్లో అంటే ఎఫెక్ట్ అయిన ఆ విక్టిమ్స్ ఎంబటే ఒక లిటిగేషన్ కింద లేదా వాళ్ళకి జరిగిన డ్యామేజెస్కి మనీ క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే అవి అంత సక్సీడ్ అవ్వలేవు బికాస్ ఆఫ్ దిస్ టార్ట్ రిఫార్మ్. సో అది కంపెనీకి హెల్ప్ఫుల్లా కాదా? ఓకే, సో అలా as several factors are present in general environment, the beneficial changes for one industry may not be the same for the another industry. సో ఇవి ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ వేరీ అవుతూ ఉంటాయి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి. ద గవర్నమెంట్ లెజిస్లేషన్ కెన్ ఈవెన్ గ్రేట్లీ ఎఫెక్ట్
ద గవర్నెన్స్ ఆఫ్ కార్పొరేషన్స్. ఆబ్వియస్లీ ఏ కంపెనీ అయినా మన కంట్రీ లెజిస్లేషన్స్, మన కంట్రీ లీగాలిటీస్ ప్రకారమే అవి వర్క్ చేయాలి. ద లెజిస్లేషన్ ఆల్సో ప్రొవైడ్స్ అసిస్టెన్స్ టు ద కంపెనీస్ ఇన్ హై టెక్ సెక్టర్ ఆఫ్ ది ఎకానమీ. ఓకే, సో ఓన్లీ వాళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్ళడమే కాదు కంపెనీస్కి. ఇప్పుడు చూడండి, టార్ట్ రిఫార్మ్ ఉంది, ఇది కంపెనీస్కి ఫేవర్గానే ఉంది, అంతేనా కదా? సో వాళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్ళటమే కాకుండా వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తూ సపోర్టివ్గా కూడా ఉంటుంది పొలిటికల్ అండ్ లీగల్ ఫ్యాక్టర్స్. సో నువ్వు ఒక లొకేషన్, ఒక ఏరియా చూస్ చేసుకున్నప్పుడు, ఒక జియోగ్రఫికల్ రీజియన్ చూస్ చేసుకున్నప్పుడు టు డూ అ బిజినెస్, నువ్వు దీన్ని కూడా చెక్ చేసుకుంటావు. ఇలాంటివన్నీ టఫ్ ఉన్న ప్లేస్లో, పాలిటిక్స్ టఫ్గా ప్లే అయ్యే ప్లేస్లో, లీగాలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉండే ప్లేస్లో బిజినెస్ ప్లాన్ చేసుకుంటే అంత వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే, ఎందుకంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం బైండ్ అయ్యి ఉంటే మన ప్రొసీజర్స్ అన్నీ మారుతాయి. ప్రొసీజర్స్ మార్చుకోవాలి, ఓకే, గ్లోబలైజ్ అయినప్పుడు, బట్ నాట్ టూ మచ్. వెన్ యూ చేంజ్ టూ మచ్ మీ బిజినెస్ విజనే మారిపోతుంది. ఎస్ ఆర్ నో? సో ఇవి కూడా ఒక కంపెనీ చెక్ చేసుకోవాలి ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. వీటి ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. దెన్ టెక్నాలజికల్ సెగ్మెంట్. టెక్నాలజికల్ సెగ్మెంట్ అంటే ద టెక్నాలజీ డెవలప్మెంట్స్ రిజల్ట్ ఇన్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఆబ్వియస్లీ మనం చూస్తే ఇప్పుడున్న నెట్ బ్యాంకింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిన డెవలప్మెంట్ ఆఫ్ న్యూ డివైజెస్, న్యూ టెక్నాలజీస్ దగ్గర నుంచి ఇప్పుడున్న డిజిటల్ మార్కెటింగ్ దాకా, ఇప్పుడున్న నెట్ బ్యాంకింగ్ దాకా, ఇప్పుడున్న ఈ షాపింగ్ దాకా, ఎవ్రీథింగ్, ఈ కామర్స్, ఇదంతా జస్ట్ బికాజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ టెక్నాలజీ ఓన్లీ. సో కొత్త కొత్త ప్రోడక్ట్స్, కొత్త కొత్త సర్వీసెస్ మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఓకే, సో ఇప్పుడున్న ఓటీటీసే కనుక మనం చూస్తే వెబ్ సీరియల్స్ చూడటం మానేసి టీవీల్లో వి ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు వెబ్ సిరీస్. సో ఆన్లైన్లో ఓటీటీస్లో వచ్చే సిరీస్కి మనం అలవాటు పడిపోతున్నాం. సో సిస్టమ్ అనేది ఈ డెవలప్మెంట్స్తో పాటు మన అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. సో కస్టమర్స్ కూడా మారుతూ పోతున్నారు. ఓకే, న్యూ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, న్యూ సర్వీసెస్ వస్తున్నాయి. మనం అర్బన్ క్లాప్ యాప్ కనుక చూస్తే వీ కెన్ బుక్ అ ప్లంబర్ యూజింగ్ దట్ అర్బన్ క్లాప్ అప్లికేషన్. వీ కెన్ బుక్ అ ప్యాకర్ అండ్ మూవర్ ఫ్రమ్ దట్ అర్బన్ క్లాప్ అప్లికేషన్. ఇల్లు మారుతున్నాం, జస్ట్ అర్బన్ క్లాప్ అప్లికేషన్ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో నుంచి ప్యాకర్స్ అండ్ మూవర్స్ని మనం హైర్ చేసుకుంటే వాళ్ళే వచ్చి మీ సామాన్ అంతా ప్యాక్ చేసి కొత్త ఇంటికి షిఫ్ట్ చేస్తారు. మీకు ఏదైనా బ్యూటీ సర్వీస్ కావాలి, అర్బన్ క్లాప్ యాప్ నుంచి మీరు ఒక బ్యూటీ సర్వీస్, ఏదైనా మీకు నచ్చిన సాలూన్ నుంచి బ్యూటీ సర్వీస్ మీరు ఆప్ట్ చేస్తే వాళ్ళ ఇంటికే వచ్చి మీకు కావాల్సిన సర్వీస్ ఇచ్చేసి వెళ్తారు. మీకు ప్లంబింగ్ ప్రాబ్లం ఉంది మీ ఇంట్లో, యూ కెన్ బుక్ అ ప్లంబర్. ఓకే, మీ ఇంట్లో డిస్ఇన్ఫెక్టెంట్ కొట్టించాలి అని అనుకుంటున్నారు, అంటే ఏరియా కొంచెం క్లీన్గా, కరోనా ఉంది కదా, సో అలా చేయాలనుకున్నా కూడా యూ కెన్ బుక్ ఇట్ ఆన్లైన్ యూజింగ్ అర్బన్ క్లాప్ యాప్. సో సర్వీస్, న్యూ వే ఆఫ్ సర్వీసా కాదా? ఇంతకుముందు మనం ఒక్కొక్క సర్వీస్, ఇప్పుడు సాలూన్ సర్వీస్, బ్యూటీ సర్వీస్ అంటే మనం డైరెక్ట్గా ఒక సాలూన్కి వెళ్ళాలి, ప్లంబర్ని సెపరేట్గా మాట్లాడుకోవాలి, ఎలక్ట్రీషియన్ని సెపరేట్గా మాట్లాడుకోవాలి. ఓకే, కానీ ఇవన్నీ ఒకటే చోట మనకు అర్బన్ క్లాప్ యాప్లో అవైలబుల్ ఉన్నాయా లేవా? జస్ట్ బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ టెక్నాలజీ విచ్ ఈజ్ ఇంటగ్రేటెడ్ విత్ ఇంటర్నెట్. సో టెక్నాలజీ డెవలప్మెంట్ ఒక్కటే కాదు, టెక్నాలజీ డెవలప్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే, సో ఈ రెండు ఇంటిగ్రేట్ చేయటం వల్ల మనకి ఇంత బెనిఫిషియరీగా ఉంది. ఓకే, సో దాన్ని నీ బిజినెస్ డెవలప్మెంట్కి, నీ బిజినెస్ గోల్కి నువ్వు ఉపయోగపరుచుకునేలాగా చూసుకోవాలి. ఓకే, సి and determines as how they are being produced and delivered to the end user. So ఈ కొత్త సర్వీసెస్ అనేవి. An innovation can develop a completely new industry and change the boundaries of existing industries. ఆబ్వియస్లీ దీనివల్ల ఒక కొత్త ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అవుతుంది
అండ్ 2-3 ఇండస్ట్రీస్ కలిసిపోవాల్సిన సిచ్యువేషన్లో అలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకు వస్తున్నాయి. ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ టెక్నాలజీ ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్. మనకి జెనెటిక్స్ రిలేటెడ్ స్టడీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే కొత్త జెనెటిక్స్ ల్యాబ్స్లో క్రియేట్ చేసి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్ with the help of technology only. And internet technology, everything is based on internet only these days. Everything, even ఇప్పుడు చూడండి ప్రస్తుతం మీ ఎడ్యుకేషన్ కూడా ఇట్స్ ఇంటర్నెట్ బేస్డ్. లైవ్ క్లాసెస్, డైరెక్ట్ క్లాసెస్ కాస్త ఆగిపోయి ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. దెన్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, CAD, CAD CAM అంటే ఫర్ సపోజ్ ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. ఆ కార్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఇండివిజువల్గా ఒక డోర్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఒక విండో మ్యానుఫ్యాక్చరింగ్కి, ఒక ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి పక్కనే ఉండి ఏ హ్యూమన్ రిసోర్స్ చూసుకోరు. ఇట్ ఈస్ ఆల్ ఆటోమేటైజ్డ్, కంప్యూటర్ ఆపరేటెడ్. ఓకే, మేబీ మీకే నేను ఇచ్చుంటాను ఎగ్జాంపుల్ ఇన్ ద లాస్ట్ వీడియోస్. ఐ గెస్ సో. వేర్ మనం మన పంటల్లో, క్రాప్స్లో ఫర్టిలైజర్స్ వేయాలన్నా, పెస్టిసైడ్స్ వేయాలన్నా డ్రోన్స్ యూస్ చేస్తున్నారు. అంటే దట్ మే బీ ది అప్కమింగ్ టెక్నాలజీ. సో అంత ఆటోమేటైజ్డా కాదా? ఓకే, సో థ్యాంక్స్ టు దిస్ డెవలప్మెంట్ ఇన్ టెక్నాలజీ, దానివల్ల కొత్త డ్రోన్ టెక్నాలజీని అగ్రికల్చర్కి కూడా యూస్ చేస్తున్నారంటే ఒక కొత్త వింగ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ అయిందా లేదా? ఓకే, దెన్ ఇంకా రీసెర్చ్ ఇన్ ఆర్టిఫిషియల్ అండ్ ఎగ్జాటిక్ మెటీరియల్స్ అండ్ ఆన్ ద డౌన్ సైడ్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, సో ఇవన్నీ తగ్గించడానికి రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ని తగ్గిస్తాం అండ్ బెనిఫిట్ ఆఫ్ యూసేజ్ని ఇంప్రూవ్ చేస్తున్నాం, ఇంక్రీజ్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. The most significant technological development is the integration of information technology and the internet. నేను ఇందాక చెప్పేది. సో మనం ఈ టెక్నాలజీని ఇంటర్నెట్తో కలిపి యూజ్ చేస్తే ఇట్ ఈస్ గివింగ్ అవుట్ ది అట్మోస్ట్ బెనిఫిట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్. ఒక బ్యాంక్ ప్రొసీజర్ ఇమాజిన్ చేసుకోండి. ఇదివరకు ఎంత కష్టంగా ఉండేది, వెళ్ళి లైన్లో నిలబడి వన్ బై వన్ ఆ స్టెప్స్, ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి. ఈవెన్ నవ్ ఇట్ ఈస్ దేర్, బట్ స్టిల్ ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్ ఆన్లైన్ ఆల్సో. ఆన్లైన్ వెబ్సైట్ నుంచి చాలా మటుకి ఆపరేషన్స్ మనం ఆన్లైన్లోనే చేసేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? సో సీ హౌ everything became, how easy every process became. It's all because of development in technology. So ఇక్కడ నేను టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ బెనిఫిట్స్ అది చెప్పట్లేదు. ఇది మీ బిజినెస్ స్ట్రాటజీకి ఉపయోగపడాలి. మీ బిజినెస్ స్ట్రాటజీస్ దీని ప్రకారం మారుతూ ఉంటాయి. దానికి కంటిన్యూస్గా మీరు, నేను లాస్ట్ వీడియోలో చెప్పిన స్కానింగ్ ప్రాసెస్, ఓకే, ఇక్కడ చెప్పాను కదా, స్కానింగ్, మానిటరింగ్, ఫోర్కాస్టింగ్, యాక్సెసింగ్ అని. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాను కదా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్లో. సో మనకి ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. ఓకే, సో టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా మనం మన బిజినెస్కి యూస్ చేసుకోవాలి. ఇవన్నీ అనలైజ్ చేస్తేనే మన స్ట్రాటజీ మనం ప్రాపర్గా ఫ్రేమ్ చేసుకోగలుగుతాం. ఓకే, దెన్ ఎకనామిక్ సెగ్మెంట్ అంటే ఒక కంట్రీ ఎకనామికల్ కండిషన్ అండ్ if your business is there in such a kind of country which is successfully performing economically successful company అంటే, సక్సెస్ఫుల్ కంట్రీ అంటే, కంపెనీస్ దేర్ విల్ ఆల్సో, అంటే సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తాయి అనేది మీ స్ట్రాటజీ డిపెండెంట్ అయి ఉంటుంది. కానీ ఎకనామికల్ సపోర్ట్ మాత్రం ఆ ఏరియా నుంచి 100% ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఓకే, the economy greatly affects the overall processes of industries, especially from suppliers of raw materials to manufacturers of finished goods.
అంతే కదా. ఇప్పుడు ఒక కంట్రీలో ఎకానమీ డౌన్ ఉంది, నువ్వు సప్లయర్ నుంచి రా మెటీరియల్ తేవాలన్నా ఎక్కువే పే చేయాలి, ఎందుకంటే నీ కరెన్సీ వాల్యూ కూడా తగ్గిపోయి ఉంటుంది. ఎకనామికల్ డీక్లైన్ ఉందనుకోండి, ఒక కంట్రీలో రిసెషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది, జీడిపి వాల్యూ చాలా లో ఉంది, దెన్ అక్కడ ఒక రా మెటీరియల్ కొనాలన్నా కష్టమే. ఓకే, అండ్ ఒక మ్యానుఫ్యాక్చరర్కి ఫినిష్డ్ గూడ్ని మార్కెట్లోకి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా కష్టమే, సర్వీస్ ఇవ్వాలన్నా కష్టమే. సో ఎవ్రీథింగ్, ఎనీ ప్రాసెస్ విల్ బికమ్ వెరీ టఫ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఓకే, ద ఎసెన్షియల్ ఎకనామిక్ ఇండికేటర్స్. మరి ఏంటంటే మనకి ఎకనామిక్ ఇండికేటర్స్ ఈ సెగ్మెంట్ని అర్థం చేసుకోవడానికి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ విచ్ we get loan from banks to start a business. అండ్ ఆ బ్యాంక్స్ మనకి ఏ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాయి అంటే అవి, ఫర్ సపోజ్ ఇండియా అనుకోండి, ఆర్బీఐ దగ్గర నుంచి వాళ్ళే ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళు లోన్ తెచ్చుకొని మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తే అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఆ కంట్రీలో, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉందనుకోండి, జీడిపి డెఫినెట్లీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు? రిసోర్సెస్, అక్కడ ఎంప్లాయీస్గా వర్క్ చేయాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వాళ్ళే వర్క్ చేయట్లేదని కాదు, కంపెనీస్లో కూడా ఎకనామికల్ డీక్లైన్ ఉందంటే అసలు కంపెనీస్ పర్ఫామ్ చేయడం తగ్గించినప్పుడు బయట జాబ్ ఆపర్చునిటీస్ కూడా తక్కువగా ఉంటాయి. ఓకే, సో దానివల్ల కూడా మనకి మన బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుందా లేదా? అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటేనే శాలరీస్ లేవన్నట్టు, శాలరీస్ లేవంటేనే మన ప్రోడక్ట్లు ఎవరు కొనరు, మన సర్వీస్లు ఎవరు తీసుకోరు. మీరు బిజినెస్ చేసినా ఇట్స్ ఆఫ్ నో యూస్. ఓకే, అండ్ ఇంకేం చూడొచ్చు మనం ఎకనామికల్ సెగ్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవడానికంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, సో కన్జ్యూమర్ ఏ ప్రైస్ ఇండెక్స్కి కంఫర్టబుల్గా ఉన్నాడు అంటే పలానా కంట్రీలో తక్కువ చీపెస్ట్ ప్రైజెస్కి ప్రోడక్ట్స్ అమ్ముకుంటున్నారా, ప్రీమియం ప్రోడక్ట్స్ కూడా సేల్ అవ్వబడుతున్నాయా, అంటే ప్రీమియం ప్రోడక్ట్కి ఉన్న ఆ హై అమౌంట్ ఆఫ్ ప్రైస్ కస్టమర్ పే చేయగలుగుతున్నాడా, ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం అర్థం చేసుకుంటే మనకి ఎకనామికల్ సెగ్మెంట్ తెలుస్తుందంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, జీడిపి మనం అర్థం చేసుకోవాలి. జీడిపి అంటే ఒక ఏరియాలో ఉండే అన్ని రిసోర్సెస్ అంటే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి హ్యూమన్, ఇట్ క్యాన్ బి రిసోర్సెస్ ఫ్రమ్ ల్యాండ్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, సో ఆ రిసోర్సెస్ అన్నీ మనం యూటిలైజ్ చేసి దాని నుంచి ఏదైనా మనం అవుట్పుట్ జనరేట్ చేస్తే సర్ప్లస్, అండ్ దానివల్ల మనకి ఎక్స్చేంజ్ అవుతే, ఓకే, ఆ ఎక్స్చేంజ్లో మనకి రిటర్న్స్ బాగా వస్తే దెన్ ఆ ఏరియా జీడిపి హై ఉన్నట్టు. ఓకే, సో జీడిపి కూడా మనం అర్థం చేసుకుంటాం. అండ్ నెట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నెట్ ఇన్కమ్. ఒక్కొక్క ఎంప్లాయీకి అతను కట్టాల్సిన అప్పులన్నీ కట్టేశాక అతని దగ్గర ఉన్న డబ్బుల్లో అప్పులు అన్నీ పోయాక అతని దగ్గర మిగిలిన అమౌంట్ని నెట్ ఇన్కమ్ అంటాం, అంటే ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్. ఓకే, సో నెట్ ఇన్కమ్ ఎంత ఉంది, మరి ఎంత ఉంటుంది? నీకున్న జనాభాలో నెట్ డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటే, వాళ్ళకి ఇన్కమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి లయబిలిటీస్ ఎక్కువగా ఉంటే అంత సేల్స్ జరగకపోవచ్చు. సో అది కూడా నీ బిజినెస్కి ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఎకనామికల్ సెగ్మెంట్ని కూడా ఇంత డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి మన స్ట్రాటజీ మనం ఫ్రేమ్ చేసుకున్నప్పుడు. నేను ఇంతకుముందు వీడియోలో ఎగ్జాంపుల్ చెప్పాను, యాపిల్ స్ట్రగుల్ ఇన్ ఇండియా. ఎందుకు? ఇట్స్ అ వెరీ ప్రీమియం ప్రోడక్ట్, కాస్ట్లీ ప్రోడక్ట్. యాపిల్ ప్రోడక్ట్స్ అనేవి ఎవరు పర్చేస్ చేస్తారు? యాపిల్ ప్రోడక్ట్స్ అందరూ పర్చేస్ చేయలేరుగా. ఈజ్ ఇండియా ఏ రిచ్ కంట్రీ? No, it's a developing country. So not every segment of society can afford an Apple phone. Yes or no? An Apple product. So అందుకోసమే మనం ఈ ఎకనామికల్ సెగ్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని మన బిజినెస్ స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకోవాలి. దెన్ ఫైనల్లీ గ్లోబల్ సెగ్మెంట్. గ్లోబల్ సెగ్మెంట్ అంటే ద డిఫరెంట్ ఫర్మ్స్ ఆర్ ఎక్స్పాండింగ్ దేర్ యాక్టివిటీస్ and market beyond the borders of their home country. Obviously globalization,
అంటే మనం ఇండియా బిజినెస్ని కాస్త యూఎస్కి, కెనడాకి, ఆఫ్రికాకి అలా షిఫ్ట్ చేయడం, గ్లోబలైజ్ చేయడం. Globalization provides an opportunity to achieve greater potential market and expand the factors of production such as raw materials, obviously labor, skilled managers and technical professionals. So India became most attractive because of all these four things only to foreign countries to come here and do business. ఎందుకు? మన దగ్గర రిసోర్సెస్ బాగున్నాయి అండ్ లేబర్, స్కిల్డ్ మేనేజర్స్, టెక్నికల్ ప్రొఫెషనల్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దో ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ, మనకి స్కిల్డ్ లేబర్ చాలా ఈజీగా దొరుకుతుంది అండ్ నార్మల్ అన్స్కిల్డ్ లేబర్ కూడా ఈజీగా దొరుకుతుంది ఎట్ లోవర్ రేట్స్. ఇప్పుడు యూఎస్ వాళ్ళకి ఇక్కడ లేబర్ కావాలి అంటే ఇండియన్ రూపీస్లోనే వాళ్ళు పే చేస్తారు. అదే వాళ్ళు ఒక ఎంప్లాయీని, ఒక యూఎస్ సిటిజన్ని హైర్ చేసుకోవాలంటే వాళ్ళకి యూఎస్ డాలర్స్లో పే చేయాలి. కానీ ఇండియా నుంచి వాళ్ళ ప్రాజెక్ట్ని ఇండియాకి అవుట్సోర్స్ చేసి ఇండియాలో ఆ ప్రాజెక్ట్ని వర్క్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళి యూఎస్లో ఇన్స్టాల్ చేశారనుకోండి, ఇక్కడ ఇండియాలో లేబర్ వాళ్ళకి యూఎస్ రూపీస్, ఇండియన్ రూపీస్లో దొరుకుతారు. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ వాళ్ళు పే చేస్తే వాళ్ళ పని జరిగిపోతుంది. ఎస్ ఆర్ నో? అది వాళ్ళకి బెనిఫిటా కాదా? అండ్ ఇంకా మనం గ్లోబలైజేషన్ ఆలోచిస్తున్నామంటేనే మన మైండ్లో ఇన్ని ఫ్యాక్టర్స్ మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళాలనుకున్న కంట్రీలో రా మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, దెన్ లేబర్ ఉన్నారా లేదా, దెన్ స్కిల్డ్ మేనేజర్స్ ఉన్నారా లేదా, టెక్నికల్ ప్రొఫెషనల్స్ ఉన్నారా లేదా. ఓకే, such factors further involves political, social and economical risks. డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఈ రిస్క్లు అన్నీ కూడా ఉంటాయి మనకి. Examples of key elements in the global segment are currency exchange rates. Obviously, Apple struggle again. Currency exchange rates. సో అక్కడ ప్రోడక్ట్ ఇండియాకి తీసుకొచ్చేసరికి దాని ప్రైస్ కాస్త మనకి ప్రీమియం ప్రైస్ లాగా కనిపిస్తుంది. సో ఇండియన్ రూపీస్లో దానికి పే చేసి ఎవరూ కొనట్లేదు. అంటే నేను ఎవరూ కొనట్లేదు మార్కెట్లో అని చెప్పట్లేను, చాలామంది యూస్ చేస్తున్నారు కూడా యాపిల్ ప్రోడక్ట్స్. కానీ ఎక్స్చేంజ్ అనేది తక్కువగా జరుగుతుంది. ఒక ఆండ్రాయిడ్కి జరిగినంత ఒక మ్యాక్ డివైస్కి జరగట్లేదు ఫ్రమ్ ఇండియా. ఓకే, సో ఎక్స్చేంజ్ తక్కువగా ఉంది. దెన్ ఇంక్రీజింగ్ global trade and the economic emergence of China, trade agreements between regional blocs and general agreement on trade. So GATT and WTO frame చేసిన ట్రేడ్ పాలసీ ఏంటి, సో మనకి ఎంత సపోర్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో కరెన్సీ ఎక్స్చేంజ్ ఏంటి, ట్రేడ్ బాగుందా, నేను ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెట్టి ఇక్కడ నుంచి నేను వరల్డ్కి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను మెటీరియల్, అది లాజికల్లీ పాసిబులా కాదా. సో యూ షుడ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ ట్రెండ్స్ టు డెవలప్ అ స్ట్రాటజీ. సో నీ కంపెనీ గోల్ డెవలప్ చేసుకోవాలంటే నువ్వు ఓవరాల్గా ఇన్ని సెగ్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. ఓకే, స్కాన్ చేసి మానిటర్ చేయాలి. ఓకే, అప్పుడే యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ యువర్ గోల్. మీ గోల్, మీరు పెట్టుకున్న గోల్ ప్రాపర్గా ఉందా లేదా అనే క్లియర్ పిక్చర్ మీకు అప్పుడే వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జనరల్ ఎన్విరాన్మెంట్. ద నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. So, an industry is defined as a group of firms, okay, producing products that are close substitutes. Close substitutes అంటే ఫర్ సపోజ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కనుక మనం చూస్తే అందులో ఎన్ని కంపెనీస్ మనకు ఉన్నాయి? టాటా, హుందాయ్, ఓకే, టాటా ఉంది, హుందాయ్ ఉంది, హోండా ఉంది, టొయోటా ఉంది, దెన్ ఇంకా చెప్తూ పోతే చాలా బ్రాండ్స్ ఉన్నాయి, టెస్లా ఉంది. ఓకే, సో ఆల్ దీస్ బ్రాండ్స్ బిలాంగ్ టు వన్ ఇండస్ట్రీ ఓన్లీ. ఓకే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూడండి,
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయి మనకి? విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఐబిఎం ఉంది, కాగ్నిజెంట్ ఉంది. ఓకే, ఇలా చెప్తూ పోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. దెన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ చూడండి. ఫార్మాస్యూటికల్లో మనకి ర్యాన్బాక్సీ ఉంది. దెన్ ఇంకా చాలా ఉన్నాయి ఫార్మా ఇండస్ట్రీలో కంపెనీస్. ఐ డోంట్ రిమెంబర్ మచ్. సో ఇలా చెప్తూ పోతే కంప్యూటర్ ఇండస్ట్రీ, టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ, అగ్రికల్చరల్ ఇండస్ట్రీ, ఓకే, ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఏవియేషన్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇలా చెప్తూ పోతే ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి. టెక్స్టైల్ ఇండస్ట్రీ, రీటైల్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇన్ని ఇండస్ట్రీస్లో మన కంపెనీ ఏ ఇండస్ట్రీకి ఉంది? సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ అనమాట. ఒక ఇండస్ట్రీలో ఉన్నామంటే మన ప్రోడక్ట్ కాకుంటే మన కాంపిటీటర్ ప్రోడక్టే కస్టమర్ వాడేది, అందుకే వాటిని సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ అని అంటాం. ఓకే, సో అలా మనకి కాంపిటీషన్ ఉంటుంది. సో ద ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ హ్యాస్ అ హయ్యర్ ఇంపాక్ట్ ఆన్ అ ఫర్మ్స్ జనరల్ కాంపిటీటివ్నెస్. సో నువ్వు ఎంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తావో, ఎంత మంచి ప్రోడక్ట్ బయటికి ఇస్తావో, అప్పుడే నీ కాంపిటీటర్ని నువ్వు బీట్ చేయగలవు. నీ మార్కెట్ షేర్ అనేది హై ఉంటుంది. అదర్వైజ్ నీ కాంపిటీటర్ నీ కస్టమర్స్ని గ్రాప్ చేసినప్పుడు నీ మార్కెట్ షేర్ తగ్గిపోతూనే ఉంటుంది. సో అందుకే మనకి ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ హ్యాస్ హయ్యర్ ఇంపాక్ట్ ఆన్ ఫర్మ్స్ జనరల్ కాంపిటీటివ్నెస్. మన కాంపిటీటివ్నెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది మన ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ది. And the intensity of competition and profit potential, and the ability to earn above average returns compared to the general environment. So above average returns రావాలనేది నీ మెయిన్ గోల్, కానీ దానికి మెయిన్ థ్రెట్ ఎవరు? నీ కాంపిటీటర్సే. నీ కస్టమర్స్ వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కుంటే నీకు సేల్స్ తగ్గిపోతాయి, నీకు అబవ్ యావరేజ్ రిటర్న్ కూడా రాదు, వెరీ లీస్ట్ రిటర్న్స్ వస్తాయి. ద ఇంటెన్సిటీ ఆఫ్ కాంపిటీషన్ అండ్ ప్రాఫిట్ పొటెన్షియల్ ఆర్ అ ఫంక్షన్ ఆఫ్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ అనాలిసిస్. సో మనకి ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అర్థం చేసుకోవాలి అంటే మనం పోర్టర్స్ 5 ఫోర్సెస్ అంటే ఆయన ఒక 5 ఫోర్సెస్ ప్రపోజ్ చేశారు టు అండర్స్టాండ్ అన్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్. మనం అది అర్థం చేసుకుంటే మనకి ఈ ప్రొసీజర్ చూస్తే మనకి ఆ ప్రాసెస్ అర్థమవుతుంది. సో ఫ్యాక్టర్స్ టు బి అనలైజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ అనాలిసిస్. మరి ఏమేం ఫ్యాక్టర్స్ మనం ఇండస్ట్రియల్ అనాలిసిస్ అర్థం చేసుకోవడానికి మనం అనలైజ్ చేయాలి అంటే, ఫస్ట్ వన్, ఫీచర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ. సో ఒక ఇండస్ట్రీకి ఉండే లక్షణాలు ఏంటి? ఓకే, అండ్ ఆ ఇండస్ట్రీకి ఉండే కండిషన్స్ ఏంటి? ఎలాంటి కండిషన్లో ఒక పలానా ఇండస్ట్రీ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, general features or basic conditions of the industry include factors such as current size of the industry. సో కరెంట్ సైజ్ ఏంటి ఇండస్ట్రీది? ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం రీటైల్ ఇండస్ట్రీ చూస్తే టూ మెనీ ప్లేయర్స్. ఓకే, ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ చూస్తే టూ మెనీ ప్లేయర్స్. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో మీడియం లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ స్పెషలైజ్డ్ మెడిసిన్స్, జనరిక్ మెడిసిన్స్ కాదు, స్పెషలైజ్డ్ మెడిసిన్స్ కనుక మనం చూస్తే దాన్ని ఆ బిజినెస్లోకి ఒక కాంపిటీటర్ ఎంటర్ అవ్వాలనుకుంటే, ఫ్రెష్ న్యూ ఎంట్రెంట్, ఎంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అతను ఆల్రెడీ చేసి ఉండాలి. ఒక మెడిసిన్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓకే, ఎంతో నువ్వు ఎన్నో లీగాలిటీస్కి బైండ్ అయ్యి ఉండాలి. బికాజ్ యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అ డ్రగ్ ఫర్ సమ్ ప్రాబ్లమ్, సమ్ హెల్త్ ఇష్యూ, అండ్ అది ప్రాపర్గా ఉండాలి. నీ R&D ప్రాపర్గా ఉండాలి. నీ ఎక్స్పెరిమెంట్స్ సక్సీడ్ అయ్యి ఉండాలి. ఓకే, ఇన్ని ఉండాలి. సో నీది ఎలాంటి ఇండస్ట్రీ, మరి నీ బిజినెస్ ఎలాంటి ఇండస్ట్రీలో ఉంది, దాని కండిషన్స్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, నీ కాంపిటీటర్స్ ఎవరు, నీ ప్రోడక్ట్ కేటగిరీస్ ఏంటి, నీ సైజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటి,
నీ సబ్ కేటగిరీస్ ఏంటి ప్రోడక్ట్స్లో, వాటి ఎంత వాల్యూమ్స్ నువ్వు సేల్ చేస్తున్నావు, అండ్ నీ ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ ఎంత అంటే నీదే కాదు, నీ టోటల్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అగ్రికల్చరల్ ఇండస్ట్రీ, ఎస్ ఆర్ నో. సో అలా పర్ఫార్మెన్స్ చూస్తాం మనం. ఇప్పుడు మనకి ఫుల్ పీక్లో నడుస్తుంది మనకి ఫార్మసిటికల్ ఇండస్ట్రీ, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్స్, ఎస్ ఆర్ నో. అండ్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీ ఎప్పుడు ఫ్లరిష్ అవుతూనే ఉంటుంది, కానీ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్స్ ఫ్యూ ఇండస్ట్రీస్కి ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది డెఫినెట్గా. ఇంతకుముందు హ్యాపీగా అందరూ కార్లు కొనుక్కునే వాళ్ళు, బైక్స్ కొనుక్కునే వాళ్ళు. ఓకే, ఈ వెహికల్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కొంచెం డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది దానిపైన. అందరూ అన్ని సేల్స్ చేయలేకపోవచ్చు బికాస్ ఆఫ్ ఆల్ ది బ్యాడ్ సిచ్యువేషన్స్ దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ కోవిడ్. సో నువ్వు ఎప్పుడైతే అనలైజ్ చేస్తున్నావో ఆ సిచ్యువేషన్లో నీ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓకే, సో అవన్నీ నువ్వు అనలైజ్ చేస్తావు. దెన్ నీ ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్. Industry can be classified based on their settings or environment. So Porter classified industries as fragmented industries. So మిస్టర్ పోర్టర్ అనే పర్సన్ ఎవరైతే మనకి ఇంత కాంట్రిబ్యూట్ చేశారో ఈ సబ్జెక్ట్కి, ఆయన ఇండస్ట్రీస్ని ఇలా డిఫరెన్షియేట్ చేశాడు, క్లాసిఫై చేశాడు. ఏమని? ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీ అంట. ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీ అంటే an industry with a large number of small or medium-sized firms where no firm has significant market share or strong influence on the industry. సో ఇక్కడ టూ మెనీ పర్ఫార్మర్స్ ఉంటారు మనకి. ఓకే, మనం ఫర్ సపోజ్ శానిటైజర్సే కనుక చూస్తే మనకి ఎన్ని బ్రాండ్స్ నుంచి ఉన్నాయి శానిటైజర్స్ దీస్ డేస్. సో టూ మెనీ పర్ఫార్మర్స్ ఉన్నారు మార్కెట్లో, అండ్ ఏ ఒక్కరికి పెద్ద పీస్ ఆఫ్ ఏమంటారు మార్కెట్ షేర్ అనేది దక్కదనమాట. సో చిన్నగా ప్రతి బిజినెస్కి మార్కెట్ షేర్ దక్కుతుంది. సో అలాంటప్పుడు అది ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీ అంటాము. ఓకే, సో మరి నీ బిజినెస్ ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు బెవరేజెస్ మార్కెట్ చూడండి, కోకో కోలాకి మేజర్ షేర్ ఉంటుంది, మార్కెట్ షేర్. ఓకే, అండ్ పెప్సీ కూడా ఉంటుంది కొంచెం పెద్ద షేరే, అండ్ మిగిలిన బ్రాండ్స్ అన్నీ ఈ మార్కెట్ షేర్లో వస్తాయి. కానీ అదే మనం శానిటైజర్స్ కనుక చూస్తే, శానిటైజర్ సపరేట్ ఇండస్ట్రీ అని నేను చెప్పట్లేను, శానిటైజర్స్ ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టూ మెనీ ప్లేయర్స్ ఉన్నప్పుడు మార్కెట్ షేర్ అనేది కూడా మనకి ఇట్లా చిన్నగా అయిపోతుంది. సో అందరికీ షేర్ ఉంటుంది కాబట్టి అది ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీ అంటాం. మరి నీ బిజినెస్ ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీలో ఉందా, లేదా ఎమర్జింగ్ ఇండస్ట్రీ? ఎమర్జింగ్ అంటే కొత్త ఇన్నోవేషన్స్తో ఓన్లీ మీ కంపెనీ దగ్గర ఆ ప్రోడక్ట్ ఉండటమో, లేదా ఓన్లీ 2-3 ప్లేయర్సే ఆ ప్రోడక్ట్ తయారు చేయటమో, అలాంటి ఇండస్ట్రీ అనేది ఎమర్జింగ్. కొత్త టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్స్, కొత్త క్రియేటివిటీతో. లేదా మెచ్యూర్డ్ ఇండస్ట్రీ అంటే an industry in which future growth is so limited. It must grow by diversifying or taking sales from competitors. సో మెచ్యూర్డ్ ఇండస్ట్రీ అంటే నేను చెప్పాలనుకుంటే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ మనం చూస్తే ఇంకా ఏం ఫీచర్స్ ఇవ్వగలరు ఒక సింగిల్ మొబైల్ ఫోన్లో? ఆల్మోస్ట్ అ స్మాల్ మొబైల్ ఫోన్ బికమ్ అ మినీ కంప్యూటర్. ఓకే, ప్రతి ఫీచర్ మనకి ఒక కంప్యూటర్లో అవైలబుల్ ఉండేది ఫోన్లో మనకి అవైలబుల్ ఉంది. ఇంకా అందులో కొత్త ఫీచర్స్ ఏం పెట్టగలరు? సో యాపిల్ వాళ్ళది గ్రహించారు, అండ్ యాపిల్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉంది. కానీ అంతకన్నా ఏం కొత్త ఫీచర్స్ ఇవ్వగలరు? సో వాళ్ళకి అది అర్థమైపోతుంది, మెచ్యూర్డ్ ఇండస్ట్రీ అవుతోంది ఇది, సో లెట్ మీ గెట్ డైవర్సిఫైడ్ అనే వాళ్ళు కార్ అంటే కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నారు. వాళ్ళు కార్ సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిచ్ కంపెనీ కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర అంటే రెడీగా ఉంటాయి, వాళ్ళకి రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు
కాస్ట్లీ సెగ్మెంటే సెలెక్ట్ చేసుకున్నారు డైవర్సిఫికేషన్కి. సో నీ బిజినెస్ మరి మెచ్యూర్డ్ సెగ్మెంట్లో ఉందా? ఒకరి బిజినెస్కే కదా మనం ఇంత అనాలిసిస్ చేసేది. సో మీరు అనాలిసిస్ చేస్తున్న బిజినెస్ ఏ సెగ్మెంట్లో ఉంది, మరి ఏ ఇండస్ట్రీలో ఉంది? మెచ్యూర్డ్ ఇండస్ట్రీయా? నీకు 2 ఛాన్సెస్ ఉంటాయి. అయితే నువ్వు నీ బిజినెస్ని డైవర్సిఫై చేయాలి, అంటే చేస్తున్నది చేస్తూ కొత్త స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ స్టార్ట్ చేయాలి, లేదా నీ కాంపిటీటర్స్ని నువ్వు బీట్ చేయగలగాలి. సో నీకంటూ ఇంత షేర్ ఉంది, మార్కెట్ షేర్. సో ఈ మిగిలిన మార్కెట్ షేర్ని కూడా నువ్వు గ్రాబ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అయితే ఈ పని అయినా చేయాలి, లేదా డైవర్సిఫై చేసుకోవాలి. సో అది మెచ్యూర్డ్ ఇండస్ట్రీ. డీక్లైనింగ్ ఇండస్ట్రీ అంటే ఇంకా ముందు ఈ ఇండస్ట్రీ ఉండకపోవచ్చు. సో అలాంటి ఇండస్ట్రీస్. ఓకే, దెన్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అంటే గ్లోబల్ కంపెనీస్, గ్లోబల్ ఇండస్ట్రీస్, గ్లోబల్ బిజినెసెస్. ఓకే, ఫర్ సపోజ్ మైక్రోసాఫ్ట్ మనకి ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ కంట్రీ. మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ అ పువర్ కంట్రీ టు అ డెవలప్డ్ కంట్రీ, ప్రతి కంట్రీ యూస్ చేసే ప్రోడక్ట్ అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్. MS వర్డ్, MS ఎక్సెల్, MS పెయింట్, ఓకే, MS పవర్ పాయింట్. సో ఇట్స్ అ గ్లోబల్ ఇండస్ట్రీ. సో ఏ ఇండస్ట్రీలో మరి నీ బిజినెస్ ఉంది అది కూడా నువ్వు అర్థం చేసుకో. నీ గోల్ నువ్వు ప్లాన్ చేసుకోవడానికి, నీ గోల్ నువ్వు చేంజ్ చేసుకోవడానికి, లేదా నీ గోల్ నువ్వు ఎడిట్ చేసుకోవడానికి, కొత్త గోల్స్ పెట్టుకోవటానికి. దెన్ ఇంకేం అర్థం చేసుకోవాలి? ఇండస్ట్రీ స్ట్రక్చర్. Industry structure essentially means the underlying fundamental economic and technical forces of an industry. Each company will have its own key structural features such as, so నీ ఇండస్ట్రీ స్ట్రక్చర్లో మరి ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు ఒక ఇండస్ట్రీలో? ఫర్ సపోజ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అయితే మనకి నోవార్టిస్ ఉన్నారు, దెన్ రాన్బాక్సీ వాళ్ళు ఉన్నారు, దెన్ ఫైజర్ వాళ్ళు ఉన్నారు. ఓకే, అలా చెప్తూ పోతే ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, మార్కెట్ సైజ్ ఏంటి, రిలేటివ్ షేర్స్ ఆఫ్ ద ప్లేయర్, అంటే నీ పోర్షన్ ఎంత మార్కెట్ షేర్, నీ కాంపిటీటర్స్ ఎంత, అండ్ ఎలాంటి కాంపిటీషన్ ఉంది, హెల్దీ కాంపిటీషన్ ఉందా, వెరీ ఇంటెన్సిఫైడ్ కాంపిటీషన్ ఉందా. ఓకే, సో అదంతా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఇంటెన్సిఫైడ్ కాంపిటీషన్ ఉందా, ఎలాంటి కాంపిటీషన్ ఉంది. దెన్ డిఫరెన్సియేషన్ ప్రాక్టీస్డ్ బై ద వేరియస్ ప్లేయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే నీ ప్రోడక్ట్కి, నీ కాంపిటీటర్ ప్రోడక్ట్కి మనం డిఫరెన్సియేషన్ చూస్తాం కదా. ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ మనం చూసాం ఆల్రెడీ ఇంతకుముందు ఇన్ యువర్ ప్రీవియస్ యూనిట్, ద డిఫరెన్స్ బిట్వీన్ హార్లిక్స్, బూస్ట్ అండ్ కాంప్లాన్. సో ఒక్కొక్కరి డిఫరెన్సియేషన్ ఒక్కొక్కటి. హార్లిక్స్ ఇస్ ఫర్ హెల్త్ స్ట్రెంగ్త్ అనుకుంటే, మనం బూస్ట్ ఈజ్ ఫర్ ఎనర్జీ అని వాళ్ళు పొజిషన్ చేసుకున్నారు వాళ్ళ ప్రోడక్ట్ని. అండ్ కాంప్లాన్ అనేది హైట్ పెరగడానికి అని పొజిషన్ చేసుకున్నారు. సో అన్నీ సేమే, అన్నీ ఇలా మిల్క్లో మిక్స్ చేసుకొని తాగే మన డ్రింక్సే, కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగా పొజిషన్ చేసుకున్నారు. మరి డిఫరెన్సియేషన్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఇండస్ట్రీలో ఎక్కువగా ఉందా మరి, లేదా? కాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? ఓకే, ఒక ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి నువ్వు ఎంటర్ అవ్వాలనుకుంటే అంత ఈజీయా? నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ అ వెరీ కాస్ట్లీ అఫేర్. సో అందులోకి ఎంటర్ అవ్వాలంటే ఎవరైనా ఆలోచిస్తారు, కానీ ఒక బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఇట్స్ అ సింపుల్ ప్రాసెస్. అంటే అంత సింపుల్ అని నేను చెప్పట్లేను, బట్ ఏరోప్లేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎస్ ఆర్ నో? సో కాస్ట్ స్ట్రక్చర్ అనమాట, అదే కాస్ట్ స్ట్రక్చర్. సో అలాంటివన్నీ అర్థం చేసుకోవాలి మనం మన బిజినెస్ రిలేటెడ్. దెన్ మన గోల్ మనం బాగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఫీచర్స్ డిటర్మైన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కాంపిటేటివ్ ఫోర్సెస్. మన స్ట్రెంగ్త్ ఏంటి, మన కాంపిటీటర్ స్ట్రెంగ్త్ ఏంటి,
in an industry, thereby serve as direct indicators to the attractiveness or profitability of the industry. సో మన బిజినెస్ అనేది, మన ఇండస్ట్రీ అనేది ఎంత అట్రాక్టివ్గా ఉంది, ఎంత ప్రాఫిట్స్ వస్తుంది అనేది మనం ఇవి అనలైజ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. దెన్ ఇండస్ట్రీ అట్రాక్టివ్నెస్ తెలుసుకోవాలి. అంటే ఎంత గ్రోత్ ఉందో, పలానా ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యింది అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంతకుముందు స్టార్ట్ అయినప్పుడు చిన్నగా స్టార్ట్ అయింది విత్ వెరీ ఫ్యూ కంపెనీస్. బట్ మనకి స్టార్టప్సే ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎంతమంది ఎన్ని సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తున్నారు. ఒక చిన్న స్కూల్కి కూడా ఒక సాఫ్ట్వేర్ ఇన్బిల్ట్ అప్లికేషన్ కావాలి. ఎస్ ఆర్ నో? దీస్ డేస్ as education became online service, సో ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మనకంటూ ఒక సాఫ్ట్వేర్ ఉండాలి ఇంటర్నల్గా. ఒక స్కూల్ అయినా, ఒక కాలేజ్ అయినా, పిల్లల డీటెయిల్స్, పిల్లల అటెండెన్స్, ఓకే, పిల్లలకు ఆన్లైన్లో చెప్పే క్లాస్ లింక్స్ పంపించటము, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు క్రియేట్ చేయాలి. సో అదొక ప్రాజెక్ట్ అవుతుంది, అదొక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. డెస్క్టాప్ అప్లికేషన్స్, రకరకాల అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, ఎన్నో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సో వెరీ అట్రాక్టివ్ ఇండస్ట్రీ. నువ్వు ఎంటర్ అవుతే ఫ్లరిష్ అవుతావు. సో అది నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు ఎటువంటి ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నావు, అది ఫ్యూచర్లో ఫ్లరిష్ అవ్వబోతోందా, లేదా డీక్లైన్ అవ్వబోతోందా, లేదా మెచ్యూర్ అవ్వబోతోందా, లేదా కొత్తగా నువ్వు ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తే అది హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ టూ మెనీ ప్లేయర్స్ ఉన్నారు, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్. ఎస్ ఆర్ నో? సో అదంతా అర్థం చేసుకోవాలి. దెన్ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్. మనకి మనం ఆన్లైన్లో సెర్చ్ చేసినా తెలిసిపోతుంది పర్టికులర్ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత, ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత, అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత, ఓకే. అండ్ ఇట్ విల్ బీ ఎఫెక్టెడ్ విత్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, ఓకే. సో అలా. అండ్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్ ఏంటి అంటే కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఏం చేస్తున్నారు, కొత్తగా సర్వీసెస్లో చేంజెస్ ఏం చేస్తున్నారు, ఓకే. మెథడ్స్ ఆఫ్ సెల్లింగ్ ఏం చేస్తున్నారు, ప్రమోషన్స్ ఎలా, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇస్తున్నారు, ప్రైజింగ్స్ ఎలా మారుస్తున్నారు. సో ఇట్ ఈజ్ ఆల్వేస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కసారి చేసాము ఇంకా మా పని అయిపోయిందని మీరు సైలెంట్ అయిపోయారా, మీ కాంపిటీటర్ మిమ్మల్ని కంప్లీట్గా ఆక్యుపై చేసేస్తాడు. సో కంటిన్యూస్గా మనం ఇవన్నీ ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉండాలి. మన స్ట్రాటజీ దానికి అలైన్ అయ్యి ఉందా, దానిలాగే దేని బేస్డ్ అయితే మనం మన గోల్ ఫామ్ చేసుకున్నామో దానిలాగే అది మూవ్ ఆన్ అవుతుందా లేదా, అలైన్ అయి ఉందా లేదా మనం చూసుకుంటూనే ఉండాలి. దెన్ ఎమర్జింగ్ ట్రెండ్స్, ఇవన్నీ కాక ఇంకా మార్కెట్లో కొత్తగా ఏం ట్రెండ్స్ ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో నా ప్రోడక్ట్ ఎక్కడ ఉంది, నా కంపెనీ ప్రోడక్ట్ ఎక్కడుంది, ఇంట్రొడక్షన్లో ఉందా, గ్రోత్లో ఉందా, లేదా స్టెబిలిటీకి ఆల్రెడీ రీచ్ అయిపోయిందా, లేదా డీక్లైన్ అవ్వబోతోందా, లేదా ఆల్రెడీ డీక్లైన్ అయిపోయిందా, ఓకే. కొత్త ఇన్నోవేషన్స్ ఏం చేయొచ్చు, ఇంకా క్రియేటివ్గా ఏం చేయొచ్చు, క్రియేటివ్గా అమ్మటం ఎలా. 4Ps: ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. సో ఈ 4Psలో నువ్వు కొత్తగా ఏం చేయొచ్చు, ప్రోడక్ట్ రిలేటెడ్ ఏం చేయొచ్చు, ప్రైస్ రిలేటెడ్ ఏం చేయొచ్చు, ప్రమోషన్ రిలేటెడ్ ఏం చేయొచ్చు, ఓకే. డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ కూడా నువ్వు క్రియేటివ్గా ఏదైనా చేయొచ్చు, ఓకే. సో అలాంటివన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ క్రియేట్, వెన్ యూ డూ సంథింగ్ ఎక్స్ట్రా, నువ్వు బ్యారియర్స్ క్రియేట్ చేస్తావు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బ్యారియర్స్ అంటే ఏంటి, కొత్త వాళ్ళని ఎంటర్ అవ్వకుండా నువ్వు ఆల్రెడీ మార్కెట్లో ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైస్కి సెల్ చేస్తే ఎంతమంది కొత్త ప్లేయర్స్ వచ్చినా కస్టమర్స్ లాయల్గా నీతోనే ఉంటారు, నీ కంపెనీ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారు, ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లో నీ కాంపిటీషన్ అనేది కొంచెం తగ్గుతుంది. అలా ఉండాలి అంటే నువ్వు ఎంతో ఎఫర్ట్ పెట్టాలి, ఓకే. ఎంతో క్రియేటివిటీ, ఎంతో ఇన్నోవేషన్ నువ్వు చేస్తూనే ఉండాలి. అండ్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ చేస్తూ మళ్ళీ లీగల్గా
బైండ్ అయి ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. సో మనం ఈ ఇండస్ట్రియల్ అనాలిసిస్ కానీ జనరల్ ఎన్విరాన్మెంట్ కానీ కాంపిటీషన్ కానీ ఏం అర్థం చేసుకోవాలి అన్న ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో మనకి పోర్టర్స్ 5 ఫోర్స్ మోడల్ ఆఫ్ కాంపిటీషన్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను ఇందాకే చెప్పాను కదా. సో లెట్ us see what is Porter's 5 force model of competition. So he is a researcher from Harvard Business School of Management. ఓకే, ఆయన ఏం చేశారంట, he designed various vital frameworks for developing an organization strategy. సో ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ ఒక గోల్ పెట్టుకోవాలి అంటే, ఒక స్ట్రాటజీ పెట్టుకోవాలి అంటే ఈయన కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఇచ్చారు. సో ఇవి అండర్స్టాండ్ చేసుకొని ఇలాంటి మనం అండర్స్టాండ్ చేసుకొని మన గోల్ ఫామ్ చేసుకుంటే మన గోల్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అని. One of the most renowned among managers making strategic decisions is the 5 competitive forces model. So most of the managers ఫాలో అయ్యే మోడల్ అనమాట ఇది గోల్ ఫ్రేమింగ్కి. ఓకే, సో అకార్డింగ్ టు పోర్టర్ ద నేచర్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ అన్ ఇండస్ట్రీ. సో ఒక ఇండస్ట్రీలో, ఓకే, ఇండస్ట్రీ అంటే నేనేం చెప్పాను, ఇండస్ట్రీలో డిఫరెంట్ కంపెనీస్ కలిపితే ఒక ఇండస్ట్రీ. రకరకాల పర్ఫార్మర్స్ ఉంటారు మనకి, ఒక టైప్ ఆఫ్ పర్ఫార్మర్స్ అందరినీ కలిపితే ఒక ఇండస్ట్రీ. ఓకే, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనుకోండి. అంటే ఏంటి, పాలు, పెరుగు, బిస్కెట్స్, షాంపూస్, సబ్బులు, ఇవన్నీ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. అంటే మార్కెట్లోకి వస్తాయి, ఎంబటే కస్టమర్ యూజ్ చేసుకునేవి. ఓకే, సో అందులో ప్లేయర్స్ ఎవరు ఉన్నారు మనకి చెప్పుకోవాలంటే, ఐటీసీ వాళ్ళు ఉన్నారు, హెచ్యుఎల్ వాళ్ళు ఉన్నారు, పిఎన్జీ వాళ్ళు ఉన్నారు, హిమాలయ వాళ్ళు ఉన్నారు, అండ్ పతాంజలి వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇదంతా ఒక ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. అందులో పతాంజలి, ఐటీసీ, హెచ్యుఎల్, పిఎన్జీ, హిమాలయ, ఇలా చెప్తూ పోతే చాలా బ్రాండ్స్ మనకి ఉన్నాయి. సో ఈ బ్రాండ్స్ మధ్యలో ఉన్న కాంపిటీషన్ మనం అర్థం చేసుకోవాలి అంటే, మనం ఒక కొత్త ఎంట్రెంట్ అనుకోండి, లేదా ఇందులో ఉన్న కంపెనీస్ పతాంజలి వాళ్ళు స్టడీ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఒక కొత్త గోల్ పెట్టుకోవాలి అంటే ఏంటేంటి, థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రెంట్స్, అంటే నీ బిజినెస్కి ఉన్న కాంపిటీషనే కాకుండా కొత్త కాంపిటీటర్స్ ఎంటర్ అవ్వాలంటే అంత ఈజీయా, టఫా. దెన్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్. సో సప్లయర్స్కి ఉన్న పవర్ ఎంత నీ బిజినెస్ రిలేటెడ్, అండ్ నీ కస్టమర్స్కి ఉన్న పవర్ ఎంత నీ బిజినెస్ రిలేటెడ్, నీ కాంపిటీటర్స్కి ఉన్న పవర్ ఎంత. అంటే సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ అంటేనే నీ ప్రోడక్ట్ కాకుండా నీ కాంపిటీటర్ తయారు చేసే ప్రోడక్ట్, దాని నుంచి ఉన్న థ్రెట్ ఎంత, అండ్ నీ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఏ రేంజ్లో నడుస్తుంది, వెరీ ఇంటెన్సిఫైడ్ కాంపిటీషనా లేదా మామూలు కాంపిటీషనేనా. సో ఇవన్నీ పతాంజలి అండర్స్టాండ్ చేసుకుంటే ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో పతాంజలి పొజిషన్ ఏంటో పతాంజలికి అర్థమవుతుంది. దాని బేస్డ్ పతాంజలి వాళ్ళు కొత్త గోల్ ఫ్రేమ్ చేసుకోవాలి, ఫ్రేమ్ చేసుకొని ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి. అందుకు మనం ఈ పోర్టర్స్ 5 ఫోర్స్ మోడల్ ఆఫ్ కాంపిటీషన్ యూజ్ చేస్తాం. ఓకే, పతాంజలి ఇక్కడ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఏ కంపెనీ అయినా ఏ ఇండస్ట్రీ నుంచి అయినా వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఓకే, యా. సో ఇదంతా థియరీ, యూ కెన్ గో త్రూ ఇట్ లేటర్. జస్ట్ ఈ సింపుల్ డయాగ్రామ్ చూసినా మీకు ఈ థియరీ అంతా అర్థమైపోతుంది. సో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పోర్టర్స్ 5 ఫోర్స్ ఫార్ములా. ఓకే, సో ఇది కాంపిటీషన్ మనకి. ఇన్ బిట్వీన్
కాంపిటీషన్ నుంచే మనకి ఇవన్నిటి వల్లే కాంపిటీషన్ యాక్చువల్లీ జనరేట్ అవుతుంది. మనకి మన ఆపోజిట్ మన రైవల్స్కి మధ్యలో. ఓకే, సో థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రెంట్స్ అంటే ఏంటంట, నీ బిజినెస్ ఏమైనా బ్యారియర్స్ క్రియేట్ చేసిందా ఎంట్రీ అవ్వడానికి? అంటే ఫర్ సపోజ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కనుక మనం చూస్తే, రాన్వాక్సీ బ్రాండ్ నుంచి వాళ్ళు R&D బేస్ చేసుకొని ఏదైనా కొత్త మెడిసిన్ కనిపెట్టారనుకోండి ఫర్ అ పర్టిక్యులర్ ప్రాబ్లం, అండ్ దానిపైన పేటెంట్ తీసేసుకున్నారు. సో పేటెంట్ తీసేసుకున్నావు అంటే నువ్వు ఇంకెవ్వరూ ఆ బిజినెస్ చేయకూడదు, ఆ ఫార్ములా యూజ్ చేయకూడదు అని అక్కడే నువ్వు డిసైడ్ చేసేస్తున్నాడు. సో కొత్త ఎంట్రెంట్స్ రారు ఇంకా ఆ బిజినెస్లోకి. సో అసలు కాంపిటీషన్ అనేది నువ్వు ఆటోమేటిక్గా నల్లిఫై చేసేస్తున్నావు, జీరో చేసేస్తున్నావు. ఓకే, సో ఒక కొత్త ఎంట్రెంట్ కూడా ఇది చూసుకుంటాడు, నాకు బ్యారియర్స్ ఏమైనా ఉన్నాయా నేను ఈ బిజినెస్ ఈ ఇండస్ట్రీలో స్టార్ట్ చేయాలంటే అని. దెన్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే నీకు ఎంత తక్కువ కాస్ట్లో ఎంత సర్ప్లస్ నువ్వు ప్రొడ్యూస్ చేసి దాని నుంచి ఎంత రిటర్న్ పొందుతున్నావు. తక్కువ కాస్ట్ ఉన్నప్పుడే నీకు ఎకనామీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది. తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, తక్కువ కాస్ట్ ఆఫ్ సర్వీసింగ్ అది ఉందా, దెన్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇండస్ట్రీ యూ కెన్ ఎంటర్, లేదా యు ఆర్ పర్ఫార్మింగ్ అని. అండ్ బ్రాండ్ లాయల్టీ, నువ్వు ఎంటర్ అయ్యావా, బ్రాండ్ లాయల్టీ మెయింటైన్ అవుతుందా, లేదా టూ మెనీ కాంపిటీటర్స్ ఉన్నారనుకోండి, టూ మెనీ ప్లేయర్స్. ఇప్పుడు నువ్వు ఒక బోర్బన్ బిస్కెట్ తినాలనుకుంటావు, అది సన్ఫీస్ట్ బ్రాండ్ నుంచి ఇంకొకటి ఉంటుంది, సేమ్ ఫ్లేవర్, సేమ్ చాక్లెట్, సేమ్ బిస్కెట్. ఓకే, సో బ్రాండ్ లాయల్టీ అనేది ఎఫ్ఎంసీజీలో తక్కువ, ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ విత్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ రేంజెస్ మనకి డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్నాయి. ఎవరి బ్రాండ్కి తక్కువ ప్రైస్ కోట్ చేస్తే ఆ బ్రాండ్ నుంచే మనకి సేల్స్ ఎక్కువ అవుతాయి. ఓకే, కానీ ఇఫ్ యూ సీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, మనకు ఒక మెడిసిన్ వర్కౌట్ అయితే ఎన్ని ఇయర్స్ అయినా అదే మెడిసిన్ వాడతాం, అక్కడ బ్రాండ్ లాయల్టీ ఎక్కువ. సో నీ ఇండస్ట్రీని బట్టి బ్రాండ్ లాయల్టీ మారుతుంది, నీ ప్రోడక్ట్ని బట్టి బ్రాండ్ లాయల్టీ మారుతుంది. దెన్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, ఒక ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్కి క్యాపిటల్ అనేది చాలా హ్యూజ్గా కావాలి. అదే ఒక పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా తక్కువగా కావాలి. సో నీ కంపెనీ అది స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు పతాంజలియే ఉంది, పతాంజలి కొత్తగా ఏదో మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటే క్యాపిటల్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఒక బిస్కెట్స్ ఉన్నాయి, అదే బిస్కెట్స్ ప్రోడక్ట్ లైన్లో కొత్త ఫ్లేవర్ ఏదో యాడ్ చేయాలంటే అంత పెద్ద క్యాపిటల్ అక్కర్లేదు. న్యూ ఎంట్రెంట్స్ అయినా ఎగ్జిస్టింగ్ బిజినెస్ హోల్డర్స్ అయినా మనం ఇది అండర్స్టాండ్ చేసుకుంటాం బై అనలైజింగ్ దిస్ థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రెంట్స్. దెన్ క్యుములేటివ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే అక్కడ పర్ఫామ్ చేస్తుంటే నీకు వచ్చే ఎక్స్పీరియన్స్ అండ్ నీకు ఉండే కాంపిటీషన్, నువ్వు ఎంత ఇంటెన్సిఫైడ్ కాంపిటీషన్లో వర్క్ చేస్తున్నావు, అక్కడ నువ్వు పర్ఫామ్ చేసే కంట్రీలో గవర్నమెంటల్ పాలసీస్ నీకు సపోర్టివ్గా ఉన్నాయా, అగెయిన్స్ట్గా ఉన్నాయా. దెన్ యాక్సెస్ టు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ చాలా బాగున్నాయా, లేదా నువ్వు తయారు చేసావు సరే మార్కెట్లోకి పంపించడానికి కష్టం అవుతుంది, దెన్ అగైన్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. సో అలా ఉండకుండా చూసుకోవాలి. దెన్ స్విచ్చింగ్ కాస్ట్ అంటే ఫ్రమ్ వన్ ప్రోడక్ట్ టు అదర్ ప్రోడక్ట్. ఓకే, హ్యాండ్స్ మారుతుంది ప్రోడక్ట్. ఓకే, స్విచ్చింగ్ కాస్ట్ నీకు తక్కువగా ఉండాలి. ఇప్పుడు నీ ప్రోడక్ట్ ఉంది, నీ ప్రోడక్ట్ కాకుండా కస్టమర్ ఇంకో నీ కాంపిటీటర్ ప్రోడక్ట్కి వెళ్ళాడు, స్విచ్ అయ్యాడు, అక్కడ నీ కాస్ట్ ఎక్కువ, నీకు లూజ్ అవుతున్నావా తక్కువ లూజ్ అవుతున్నావా. ఓకే, సో న్యూ ఎంట్రెంట్స్ నుంచి వచ్చే థ్రెట్ అనలైజ్ చేసుకుంటే మన గోల్ ఫామ్ చేయడానికి మనకు చాలా ఈజీ అవుతుంది, కాబట్టి ఇంత అనలైజ్ చేస్తాం. దెన్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్. బార్గెనింగ్ అంటే బేరం ఆడటం.
సో బయర్స్కి ఎంత పవర్ ఉంది? డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. బయర్స్ నాలెడ్జ్, కస్టమర్స్ నాలెడ్జ్, బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఓకే, నువ్వు షాప్కే వెళ్ళనక్కర్లేదు, జస్ట్ ఇంట్లో కూర్చొని నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేసినా నీకు ప్రతి ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ ప్రతి స్పెసిఫికేషన్, ప్రతి ఫీచర్, ప్రతి డీటెయిల్ నువ్వు ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. సో నాలెడ్జ్ ఈజీగా ఇంప్రూవ్ చేసేసుకుంటున్నాడు బయర్. సో స్టడీ చేస్తాడు కంపెనీస్, బ్రాండ్స్, ఎవరెవరికి కాంపిటీటర్, ఎవరు ఎంత ప్రైస్కి ఇస్తున్నారు. సో మనతో కంపెనీతో బార్గెన్ చేసే పవర్ వాళ్ళకి ఎక్కువ. నువ్వు ఇంత ఎక్కువకి ఇస్తున్నావు కానీ నీ కాంపిటీటర్ తక్కువకి ఇస్తున్నాడు, నేను అక్కడ పర్చేస్ చేసుకుంటానని అంటారు. సో అదే వాళ్ళ బార్గెనింగ్ పవర్ డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్. కొన్ని ఇండస్ట్రీస్లో తక్కువగా ఉంటుంది, వేర్ ప్లేయర్స్ ఆర్ వెరీ లెస్. ఓకే, సో నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎంత నీకు, నీ కంపెనీకి, దెన్ సైజ్ ఆఫ్ ఈచ్ కస్టమర్ ఆర్డర్ ఎంత. ఓకే, బల్క్ ఆర్డరా లేదా జస్ట్ సింగిల్ పీస్ ఆర్డరా. డిఫరెన్స్ బిట్వీన్ కాంపిటీటర్స్. సో నీ కాంపిటీటర్స్ కన్నా నీ దగ్గర ఉన్న ఆ ఎక్స్ట్రా థింగ్ ఏంటి, కాంపిటీటివ్ ఎడ్జ్ ఏంటి, ఓకే, కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఏంటి. ప్రైస్ సెన్సిటివిటీ ఉందా, అంటే నువ్వు కొంచెం 1 రూపీ 2 రూపీస్ ప్రైస్ ఇంక్రీజ్ చేయగానే నీ కస్టమర్ నీ కాంపిటీటర్కి జంప్ అయిపోతున్నాడా, స్విచ్ అయిపోతున్నాడా, దాన్ని ప్రైస్ సెన్సిటివిటీ అంటాం. అంటే ప్రైస్ పెంచామా సేల్స్ తగ్గిపోతున్నాయి, 1 రూపీ పెంచినా తగ్గిపోతున్నాయి. సో అది ప్రైస్ సెన్సిటివిటీ. దెన్ బయర్స్ ఎబిలిటీ టు సబ్స్టిట్యూట్, అంటే నీ ప్రోడక్ట్ కాకపోతే ఇంకా 3-4 ప్రోడక్ట్స్ అక్కడ మార్కెట్లో ఉన్నాయన్నప్పుడు నీ ప్రోడక్ట్ వాల్యూ తగ్గిపోతుంది డెఫినెట్గా. సో సబ్స్టిట్యూట్స్ ఎక్కువగా ఉన్నాయా. దెన్ బయర్స్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ. సో బయర్స్కి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు ఒక పలానా ప్రోడక్ట్ గురించి. ఇప్పుడు మనకు వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఎంత ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు ఒక పలానా బ్రాండ్ నుంచి, పలానా కంపెనీ నుంచి ఉన్న వ్యాక్సిన్ గురించి. చెప్పాలంటే రిలేటివ్లీ తక్కువే తెలుసు. సో ఎంత ఇన్ఫర్మేషన్ బయర్స్కి అండర్స్టాండింగ్లో ఉంది. అండ్ స్విచ్చింగ్ కాస్ట్ ఎంత, సేమ్ అగైన్ స్విచ్చింగ్ కాస్ట్ ఎంత. సో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటే నీకు నీ కస్టమర్, నీ ప్రోడక్ట్ రిలేటెడ్ నీ కస్టమర్కి ఎంత పవర్ ఉందో నీకు అర్థమవుతుంది. వాళ్ళ పవర్ తక్కువగా ఉందా, నీకు ఎక్కువగా ఉంటుంది పవర్. వాళ్ళ పవర్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు, నీతో పాటు కాంపిటీటర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు. సో వాళ్ళ పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు నీకు పవర్ తక్కువగా ఉంటుంది. సో ఇది అనలైజ్ చేసుకోవాలి నువ్వు డెఫినెట్గా నీ గోల్ ఫ్రేమ్ చేసుకుంటున్నప్పుడు. దెన్ నెక్స్ట్ ఏంటి, థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్. సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ అంటే నీ కాంపిటీటర్స్ ప్రోడక్ట్స్. ఓకే, నువ్వు పిఎన్జీ నుంచి పతాంజలి నుంచి షాంపూ కొనుక్కోవచ్చు, హెచ్యుఎల్ నుంచి షాంపూ కొనుక్కోవచ్చు, పిఎన్జీ నుంచి షాంపూ కొనుక్కోవచ్చు, హిమాలయ నుంచి షాంపూ కొనుక్కోవచ్చు. ఓకే, పతాంజలి ప్రైస్ పెంచాడా, ఇమ్మీడియట్గా కస్టమర్ హిమాలయకి జంప్ అయిపోతాడు షాంపూకి. సో అదే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ కాంపిటీటర్స్ ప్రోడక్ట్. సో వాళ్ళకి ఎప్పుడూ మనం పవర్ ఇవ్వకుండా ఉండడానికి మనం ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి. నంబర్ అండ్ సైజ్ ఆఫ్ ద సప్లయర్స్. సో నంబర్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ అవైలబుల్. ఓకే, సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి మార్కెట్లో, అంటే నీ ప్రోడక్ట్ కాకుండా కాంపిటీటర్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి. దెన్ బయర్ పొటెన్సీ టు సబ్స్టిట్యూట్, ప్రొపెన్సిటీ టు సబ్స్టిట్యూట్ అంటే ఇమ్మీడియట్గా నువ్వు ప్రైస్ పెంచగానే ఇంకో దానికి అట్రాక్ట్ అయిపోయగల ఎక్స్ట్రా ఫీచర్ నీ కాంపిటీటర్ దగ్గర ఏమైనా ఉందా, ఇమ్మీడియట్గా నీ కస్టమర్ జంప్ అయిపోయేలాగా. ఓకే, దెన్ రిలేటివ్ ప్రైస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సబ్స్టిట్యూట్. సో రిలేటివ్ ప్రైస్ పర్ఫార్మెన్స్ అంటే నువ్వు 1 రూపీ పెంచావు కానీ అతనిది నువ్వు 1 రూపీ పెంచాక నీ ప్రైస్కి ఈక్వల్గా ఉంది. సో అతను ఏమనుకుంటాడు, ఇతను నాకు 1 రూపీకి ఎక్కువ ఇస్తున్నాడు కానీ ఇతను అదే 1 రూపీ ఎక్కువకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తున్నాడు.
సో లెట్ మీ పర్చేస్ దిస్ ప్రోడక్ట్ అనుకుంటాడు. సో ఆ రిలేటివ్ ప్రైస్ పర్ఫార్మెన్స్ ఎంత మరి నీ కాంపిటీటర్ది. అండ్ పర్సీవ్డ్ లెవెల్ ఆఫ్ ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్. ఇప్పుడు షామీ ఉంది, షామీ ఫోన్ ఒక 11,000 ఫోన్లో ఉండే ఫీచర్స్ మనకి షామీలో శాంసంగ్లో ఒక 40,000 రూపీస్ ఫోన్లో కూడా ఉన్నాయి అనుకోండి ఫర్ సపోజ్. దెన్ షామీ అతను ప్రైస్ పెంచాడు అనుకోండి, 30,000 20,000 చేసినా కూడా షామీ ప్రోడక్ట్ ఎవరు పర్చేస్ చేయరు. దే మే సీక్ ఫర్ కస్టమర్స్ మే సీక్ ఫర్ అదర్ ప్రోడక్ట్స్. ఎందుకంటే తక్కువ ప్రైస్కి నేను ఈ ఫోన్ పర్చేస్ చేస్తాను, కానీ నువ్వే ఎక్కువ ప్రైస్ చేస్తే నీ క్వాలిటీ కన్నా నేను అంతకన్నా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ నేను మార్కెట్లో పర్చేస్ చేస్తాను అనుకుంటారు. ఎస్ ఆర్ నో? దాన్ని రిలేటివ్ ప్రైస్ పర్ఫార్మెన్స్ అంటారు. ఓకే. దెన్ పర్సీవ్డ్ లెవెల్ ఆఫ్ ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్. సో కస్టమర్స్ నీ ప్రోడక్ట్ బెస్ట్ అనుకుంటున్నారా, నీ కాంపిటీటర్ నీకు బూస్ట్ నచ్చుతోందా, హార్లిక్స్ నచ్చుతోందా, కాంప్లాన్ నచ్చుతోందా? అది దేన్ని బట్టి ఉంటుంది? నీ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది, నీ టేస్ట్ని బట్టి ఉంటుంది. ఒక వీక్ కొడుకు ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా ఆ ఫాదర్ హార్లిక్సే పర్చేస్ చేయొచ్చు బూస్ట్ కన్నా ఎక్కువగా. ఎస్ ఆర్ నో? ఎందుకు అంటే అది హెల్త్ సప్లిమెంట్ లాగా అనేసి మనం అనుకుంటూ ఉంటాం ఆ ప్రోడక్ట్ గురించి. వాళ్ళు పొజిషన్ చేసుకున్నారు వాళ్ళ ప్రోడక్ట్ని. సో ఎంత డిఫరెన్సియేషన్ ఉంది మరి నీ ప్రోడక్ట్కి నీ కాంపిటీటర్ ప్రోడక్ట్కి. అండ్ అగైన్ స్విచ్చింగ్ కాస్ట్ ఎంత. సో ఇది అండర్స్టాండ్ చేసుకుంటే నీ కాంపిటీటర్ పవర్ నీ మీద ఎంత అనేది నీకు అర్థమవుతుంది. దెన్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్. సో సప్లయర్స్ బార్గెనింగ్ పవర్ ఎంత మరి అంటే నీకు రా మెటీరియల్ ఇచ్చే వాళ్ళ పవర్. డెఫినెట్గా వాళ్ళకు ఉంటుందా లేదా పవర్? ఎలా ఉంటుంది? వాళ్ళు రా మెటీరియల్ ఇస్తేనేగా నువ్వు ప్రోడక్ట్ తయారు చేయగలిగేది. సో వాళ్ళ దగ్గరే నీ కాంపిటీటర్ కూడా రా మెటీరియల్ తీసుకుంటాడు. సో కొటేషన్స్లో నువ్వు ఎంత ఎక్కువ పే చేస్తే అతనికి అంత లాభం. ఎస్ ఆర్ నో? సో ఎక్కువ పే చేయడానికి రెడీగా ఉంటావా? నువ్వు రీజనబుల్ ప్రైస్కే గెయిన్ చేయగలుగుతున్నావా? బికాస్ ఆఫ్ కాంపిటీషన్ నువ్వు ప్రీమియం పేజెస్ రా మెటీరియల్ తెచ్చుకుంటున్నావా? ఇదంతా వాళ్ళ పవర్ని మన మీద డిసైడ్ చేస్తుంది. నంబర్ అండ్ సైజ్ ఆఫ్ సప్లయర్స్. ఒక పలానా మెటీరియల్ రా మెటీరియల్ కావాలంటే మార్కెట్లో ఎంతమంది సప్లయర్స్ ఉన్నారు, యూనిక్నెస్ ఆఫ్ ఈచ్ సప్లయర్స్ ప్రోడక్ట్. సో యూనిక్గా అంటే ఇప్పుడు పతంజలి వాళ్ళు చెప్తారు కదా, ఏంటి ప్రతి ఇంగ్రీడియంట్ మేము యూజ్ చేసేది ఆర్గానికే అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ అలాంటివి ఏవి యూజ్ చేయకుండా పండించిన ప్రోడక్ట్స్. సో వాటితో ప్రోడక్ట్స్ తయారు చేశారు అంటే అది యూనిక్నెస్సా కాదా? సో అలాంటి సప్లయర్స్ యూనిక్గా మనకి ప్రోడక్ట్స్ ఇచ్చే సప్లయర్స్ ఎంత, రా మెటీరియల్స్ ఇచ్చే సప్లయర్స్ ఎంతమంది ఉన్నారు. అండ్ ఫోకల్ కంపెనీస్ ఎబిలిటీ టు సబ్స్టిట్యూట్. సో ఈ సప్లయర్ కాకుండా ఇంకో సప్లయర్ దగ్గరికి రీచ్ అయ్యే అంత ఎబిలిటీ నీ కంపెనీకి ఏముంది? సో ఇవన్నిటిని బట్టి సప్లయర్స్ పవర్ మన మీద డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి మనం మన గోల్ ఫ్రేమ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ రైవల్రీ అమాంగ్ ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్. సో ఎంత కాంపిటీషన్ ఉంది మరి మనకి, అది ఎలా అర్థమవుతుంది? ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు చూసుకోవాలి, డైవర్సిటీ ఆఫ్ కాంపిటీటర్స్ చూసుకోవాలి. అంటే నీ ప్రోడక్ట్కి నీ పక్కన వాళ్ళ ప్రోడక్ట్కి ఉన్న తేడా. దెన్ ఇండస్ట్రీ కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువగా పెరిగిపోతున్నారు ప్లేయర్స్, కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. లేదు ఇద్దరు ముగ్గురే ఉన్నారు ప్లేయర్స్, నువ్వు నీ ఇద్దరు కాంపిటీటర్స్ అంతే. దెన్ కాంపిటీషన్ తక్కువ, కాన్సన్ట్రేషన్ తక్కువ. ఓకే అలా. దెన్ ఇండస్ట్రీ గ్రోత్ అంటే గ్రోయింగ్ ఇండస్ట్రీయా, డీక్లైనింగ్ ఇండస్ట్రీయా, మెచ్యూర్డ్ ఇండస్ట్రీయా, ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీయా, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. దెన్ క్వాలిటీ డిఫరెన్సెస్. నీ ప్రోడక్ట్కి నీ పక్కన వాళ్ళ ప్రోడక్ట్కి ఉన్న ఆ క్వాలిటీ డిఫరెన్సియేషన్ ఏంటి? బ్రాండ్ లాయల్టీ ఏంటి? అంటే నీకు లాయల్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు అంటే మళ్ళీ 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 నీ ప్రోడక్టే కొనే కస్టమర్స్ అనమాట. అండ్ బ్యారియర్స్ టు ఎగ్జిట్. ఎంట్రీ బ్యారియర్సే కాదు, ఎగ్జిట్ బ్యారియర్స్ కూడా ఉంటాయి. ఎగ్జిట్ బ్యారియర్స్ అంటే ఫర్ సపోజ్ ఐటీసీ ఇదివరకు ఇట్ వాజ్ ఇంపీరియల్ టొబాకో కంపెనీ. సో ఒక పొగాకు తయారు చేసే కంపెనీ అది. సో అది
వాళ్ళు ఆ బిజినెస్ ఉండగానే ఎఫ్ఎంసీజీ స్టార్ట్ చేశారు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. అంటే షాంపూస్, సబ్బులు, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ. కానీ ఎవరైనా ఒక పొగాకు అంటే జనరల్గా కస్టమర్ సైకాలజీ మనం అర్థం చేసుకుంటే, ఒక పొగాకు తయారు చేసే కంపెనీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తే పర్చేస్ చేస్తారా? నో, చేయలేదు, సేల్స్ లేవు. సో ఎగ్జిట్ బ్యారియర్ వాళ్ళకి పడింది అక్కడ. అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే. సో ఆ ఎగ్జిట్ బ్యారియర్ని ఎలా రిమూవ్ చేశారు? ఈ ఇంపీరియల్ టొబాకో కంపెనీ అనే పేరు తీసేసి అబ్రివియేషన్ ఏం లేకుండా సింపుల్గా ఐటీసీ అని పెట్టేశారు. సో దాని కింద డిఫరెంట్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ టొబాకో వింగ్ ఉంది, దాంతోపాటు ఐటీసీ హోటల్స్, దాంతోపాటు ఐటీసీ ఎఫ్ఎంసీజీ, అలా రకరకాలుగా ఉన్నాయి వాళ్ళకి. ఓకే, సో బ్యారియర్స్ టు ఎగ్జిట్ ఎంత ఉన్నాయి అంటే, నీకు ఇది కాంపిటీషన్ ఎక్కువైపోయింది, నచ్చలేదు, ఇంకో దానికి ఎంటర్ అవ్వాలంటే నీకు ఎన్ని బ్యారియర్స్ ఉన్నాయి మరి నీకు. ఓకే, అండ్ స్విచ్చింగ్ కాస్ట్. సో ఇవన్నిటిని బట్టి నీ ఇండస్ట్రీ కాంపిటీషన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇవన్నీ ఇలా మనం అర్థం చేసుకుంటే మన ఇండస్ట్రీలో మన పొజిషన్ ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి అర్థమైనప్పుడు మనం దానికి అనుగుణంగా మన స్ట్రాటజీని, మన గోల్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పోర్టర్స్ 5 force ఫార్ములా. సో మనం నెక్స్ట్ వీడియోలో we will see పెస్ట్ అనాలిసిస్. ఓకే, పెస్ట్ అనాలిసిస్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.